హాయ్ గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏదో గురుగారు చెప్తారు. క్రియేటిన్. ఈరోజు టాపిక్ ఏంటంటే క్రియేటిన్ తీసుకుంటున్నప్పుడు 3 to 4 లీటర్స్ వాటర్ తాగకపోతే ఏమవుతుంది? క్రియేటిన్ తీసుకున్నప్పుడు నిజంగానే స్ట్రెంత్ ఎలా పెరుగుతుంది? క్రియేటిన్ తీసుకుంటే మీ కిడ్నీస్ లో నిజంగానే స్టోన్స్ ఫామ్ అవుతాయి. అన్నిటికీ ఆన్సర్ కావాలంటే ఫస్ట్ ఈ పేజీని ఫాలో కొట్టేసేయండి, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కి థర్డ్ క్వశ్చన్ ఒకటేసారి ఆన్సర్ చెప్పేస్తా. 3 to 4 లీటర్స్ వాటర్ తాగకపోతే నిజంగానే మన కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయా? ఆన్సర్ ఇస్ ఎస్. ఎందుకంటే క్రియేటిన్ తీసుకుంటున్నప్పుడు క్రియేటిన్ యొక్క వేస్టేజ్ క్రియేటినైన్ లాగా మారుతుంది. ఆ క్రియేటినైన్ వేస్టేజ్ మన కిడ్నీస్ లోనే ఫామ్ అవుతుంది. ఆ క్రియేటినైన్ అనే వేస్టేజ్ బయటికి రావాలంటే మనం ఫస్ట్ వాటర్ తాగాలి. ఆ వాటర్ తాగిన తర్వాత యూరిన్ ద్వారా మనకి ఆ క్రియేటినైన్ అనే వేస్టేజ్ బయటకు వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, క్రియేటిన్ తీసుకుంటే నిజంగానే స్ట్రెంత్ వస్తుందా? ద ఆన్సర్ ఇస్ ఎస్. ఎందుకంటే మనం కాప్స్ లోడింగ్ చేసినప్పుడు ఏటీపీ అనే మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది. ఆ ఏటీపీ ప్లస్ క్రియేటిన్ రెండు కలిసినప్పుడు ఏడీపీ అనే మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది. దాని ద్వారా మనం రెప్స్ చేసేటప్పుడు, వర్కౌట్ చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా రెప్స్ వస్తాయి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫాలో కొట్టడం మర్చిపోకండి.